ఉద్యోగులకు పెన్షనర్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట. 180 కోట్ల వైద్య బిల్లులు విడుదల. 26,519 మంది ఉద్యోగులు, పెన్షన్దారులకు లబ్ధి. ఉద్యోగులు, ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబం అన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లకు ఊరటనిచ్చేలా పెండింగ్‌లో ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఈ మేరకు మొత్తం 180.38 కోట్లను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విడుదల చేశారు. ఈ నిర్ణయంతో 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లకు ఊరట కలిగింది. 9 రోజుల వ్యవధిలోనే 9,000 కోట్ల రైతు భరోసా నిధులను జమ చేసి రికార్డు సృష్టించినటువంటి ప్రజాప్రభుత్వం మరుసటి రోజే ఉద్యోగుల వైద్య ఖర్చులను బిల్లులను కూడా విడుదల చేసి చిత్తశుద్ధిని నిరూపించుకుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలపడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లకు 2 డీలు విడుదల చేయాలని ఈ నెల 10న ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 3.50 లక్షల మంది ఉద్యోగులు, 3 లక్షల పెన్షనర్లకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఒక డీఏకు ఏటా ప్రభుత్వ ఖజానాపై 2,400 కోట్ల ఆర్థిక భారం పడుతున్నా ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా భావించి ప్రభుత్వం డీఏల విడుదలకు చొరవ చూపింది. ఉద్యోగులు, పెన్షనర్లు గత 27 నెలలుగా వైద్య ఖర్చుల బిల్లుల కోసం ఎదురు చూసినట్లు ఇక్కడ సమాచారం అయితే ఈ విధంగా ఉంది. ఇది ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.